హలో అందరికీ, నేను చాలా బాగున్నా అబ్బా. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే ఈరోజు నెల్లూరు దగ్గరలోని సూలూరుపేట చెంగాలమ్మ టెంపుల్కి అయితే బయలుదేరేసినాము. అలాగే నేలపట్టుకు కూడా వెళ్ళినాము. కానీ నేలపట్టులో కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. ఎందుకో తెలుసుకోవాలనుకుంటే మనం వీడియోలోకి స్టార్ట్ అయిపోదాము. మా వాడికి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో వాడేవో స్టంట్స్ చేస్తూ ఉన్నాడు. మేమైతే శ్రీకాళహస్తి నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము ఫస్ట్ నేలపట్టుకే వెళ్ళాము, ఎందుకంటే సూలూరుపేట కంటే ముందు నేలపట్టు వస్తుంది కాబట్టి. కానీ మా బ్యాడ్ లక్ ఏమిటంటే బర్డ్స్ అనేవి అక్టోబర్ నుంచి వేరే దేశాల నుంచి ఇక్కడికి వస్తాయంట. సో మేము వెళ్ళింది సెప్టెంబర్ నెలలో. సో నేలపట్టు ఎంట్రన్స్ అనేది క్లోజ్లో ఉన్నింది. మా బాబుకి అప్పటికే నేను బర్డ్స్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టాను, అలా ఉంటుంది ఇలా ఉంటుంది నాన్న అనేసి. కానీ అక్కడికి వెళ్ళేసరికి క్లోజ్లో ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. కానీ ఏదో మూవీలో చెప్పినట్టు తగ్గేదే లేదు కదా. సో మేము మళ్ళీ ఖచ్చితంగా వెళ్దామనేసి ఫిక్స్ అయిపోయాము. సో ఎక్కువగా వెళ్తే జనవరి మంత్లో వెళ్తే చాలా బాగుంటుందంట. సో అప్పుడే ట్రై చేద్దాం అనుకుంటా ఉన్నాము. సరే, ఇంక బైపాస్లోకి ఎంటర్ అయిపోయాము. నేరుగా సూలూరుపేటకు వెళ్ళిపోదామనేసి దారిలో వెళ్తూ ఉంటే చాలా గోరింటాకు చెట్లు అనేటివి కట్ చేస్తూ ఉన్నారు, అంటే షేప్స్ వచ్చే విధంగా. నాకు ముందుగానే గోరింటాకు అంటే చాలా ఇష్టము. సో మేము వెళ్తూ ఉంటే అక్కడ చాలా కట్ చేసేసి పడేస్తూ ఉన్నారు. సరే, కట్ చేసి పడేస్తున్నారు కదా అనేసి వెళ్ళి కొంచెం అడిగి తీసుకొని కార్ డిక్కీలో వేసుకొని అయితే మేము బయలుదేరేసాము. వెళ్తూ ఉంటే దగ్గరలో టోల్ ప్లాజా అనేది వచ్చింది సూలూరుపేట దగ్గరలో. అది దాటంగానే మన ప్రభాస్ గారి థియేటర్ అండి, అంటే యాక్టరు, నా ఫేవరెట్ హీరో అనమాట. ప్రభాస్ గారి థియేటర్ దగ్గర నుంచి స్ట్రైట్గా మేమైతే లోపలికి బయలుదేరేసాము. నేరుగా వెళ్తే ఆర్చి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి. కానీ మేము బైపాస్లో దిగి అక్కడి నుంచి కొంచెం డౌన్ అయ్యి అలా వెళ్ళిపోయామన్నమాట. సో గుడిలోకి వెళ్ళే ముందు నాకు తెలిసిన కొంచెం సూలూరుపేట చెంగాలమ్మ గుడి గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఫైనల్గా గుడికి వచ్చేసాము. వెళ్ళే ముందు నాకు తెలిసిన ఫైనల్గా అయితే గుడి దగ్గరికి వచ్చేసామండి. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తాను అనుకుంటున్నాను కాబట్టి నాకు తెలిసినంత విషయం మీకు చెప్పబోతున్నాను. సైన్స్ ఎంత డెవలప్ అయినా కూడా కొన్ని ఆచారాలు కట్టుబాట్లు అనేవి ఎప్పటికీ మారవు. అలాంటి ఒక ప్రత్యేకమైనది ఇక్కడ ఉందండి. అదేంటో కాదు, ఇంకా ఉంటే ఇట్లా ప్రయోగించే ఇస్రో కూడా ఫస్ట్ వాళ్ళు చేసిన నమూనాలు, అంటే వాటి గురించి ఫస్ట్ ఎలా ఉండాలి అనే నమూనాలు కూడా మొదటగా ప్రయోగించే ముందు ఇక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజించుకొని మళ్ళీ తీసుకెళ్తారంటండి. సో ఇది ఒక ప్రత్యేకమైన విషయం అనే చెప్పొచ్చు, ఎందుకంటే అది ఒక సైన్స్కి సంబంధించిన విషయము. కానీ ఇలా దేవుణ్ణి నమ్ముతున్నారంటే అప్పటికి మనమే అర్థం చేసుకోవాలి ఎంత నమ్మకము అమ్మవారి పైన అనేది. ఏమైందో తెలియదు కానీ సూలూరుపేట పక్కనే 5 సంవత్సరాలుగా చెంగాలమ్మ ఉండిపోయిందంట కాలంగి నదిలో. అక్కడ ఉండే చుట్టుపక్కల ప్రజలు కాలంగి నది పక్కన పశువుల మేతకు వెళ్ళేవారంట. అప్పుడు ఒకరోజు ఏమైందో తెలియదు కానీ హఠాత్తుగా సుడిగుండం అనేది ఒకటి వచ్చిందంట. అక్కడే పశువులు మేపుకుంటున్న పిల్లలు చాలామంది ఉన్నారంట. వాళ్ళలో ఒక బాబునైతే ఆ సుడిగుండం అనేది నీళ్ళల్లోకి, అంటే కాళింగి నదిలోకి లాక్కొని వెళ్ళిపోయిందంట. అప్పుడు చాలామంది పిల్లలు భయపడుతూ అరుస్తూ ఇంటికి వెళ్ళిపోయారంట. కానీ అలా సుడిగుండం లాక్కెళ్ళిన బాబు మాత్రము ఏదో పట్టుకొని అలాగే ఉండిపోయాడంట. మళ్ళీ అందరూ వెళ్ళి అందరినీ తీసుకొచ్చి చూసేసరికి ఆ బాబు బయట ఒడ్డుకొచ్చేస్తున్నాడంట. ఏమైంది, ఎలా జరిగిందని అందరూ ఆశ్చర్యంగా చూసినప్పటికీ అక్కడ వాళ్ళకి ఏం అర్థం కాలేదంట. సో అందరూ కొంతమంది లోపలికి మళ్ళీ నది లోపలికి వెళ్ళి ఏంటి అంటే బాబు చెప్పాడంట, నన్ను ఎవరో బయటకు పారేసినట్టు నాకు అనిపించింది, అక్కడ ఎవరో ఉన్నారు అని చెప్పారంట. సో ఏమైంది అనేసి అక్కడ ఉన్న ఊరు ప్రజలందరూ మళ్ళీ నదిలోకి వెళ్ళి చూసేసరికి
అక్కడ కాలి కింద ఒక రాక్షసుని చంపుతున్నట్టుగా ఒక అమ్మవారి విగ్రహం అయితే కనిపించిందంట. సో కనిపించేసరికి అందరూ కొంచెం భయపడేసి అమ్మో ఇదేదో జేజీలాగా ఉంది అనేసి అనుకొని వెళ్ళిపోయారంట. ఆ రోజు అందరూ ఇంటికి వెళ్ళారని కానీ ఆ నోట ఈ నోట పాకి ఊరంతా ఈ విషయం అనేది అందరికీ తెలిసిందంట. ఎవరు ఆ రోజు నైట్ అంతా నిద్రపోకుండా ఏంటి అసలు అనేసి ఆలోచిస్తుంటే ఆ ఊరి రెడ్డి గారు మాత్రం హాయిగా నిద్రపోతూ ఉన్నారంట. నిద్రపోతూ ఉంటే ఆ వ్యక్తికి ఒక అమ్మవారి రూపంలో ఒక ఆవిడ కనిపించిందంట. ఏంటి అని అలాగే చూస్తూ ఉంటే ఆయనకి చాలా స్పష్టంగా ఒక అమ్మవారు కళ్ళ ముందర కనిపించి, నేను వచ్చేసాను, నాకు ఇక్కడే కొలువు కావాలి, కాబట్టి నేనున్న ఏదైతే ఇప్పుడు నేను వెలిసానో అంటే నన్ను తీసుకొచ్చి బయట పెట్టారో ఆ ప్లేస్లోనే నన్ను ఉంచండి, వేరే ప్రదేశానికి నన్ను తరలించకండి అని చెప్పిందంట. సరే అందరూ అనుకొని ఊరు ప్రజలకు చెప్పి తీసుకెళ్ళారంట రెడ్డి గారు. అక్కడికి వెళ్ళాకేమంటే కదిలిచ్చి వేరే సైడ్ పెడదాం కదా అని చూసి చాలా ట్రై చేశారంట, కానీ అక్కడి నుంచి అయితే కదలలేదంట. కొంతమందికి అయితే షాక్ కొట్టిందంట అమ్మవారిని తాకంగానే. సరే అమ్మవారు ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నారు కదా అనేసి అక్కడే ఉండిచ్చేసారంట. సరే ఊరు ప్రజలు వాళ్ళ స్తోమతకి తగ్గట్టు అక్కడ చిన్న గుడి అయితే ఏర్పాటు చేశారంట. అప్పటి కాలంలో అంతే కదండి, మామూలుగా ఇప్పుడున్నంత డెవలప్మెంట్ లేదు కదా. సో అందుకనేసి చిన్న గుడిని అయితే ఏర్పాటు చేశారంట. కొంతమంది ఊరు ప్రజలంతా కలుసుకొని అమ్మవారికి గుడికి తలుపు ఉంటే బాగుంటుంది కదా అనేసి తలుపులు ఏర్పాటు చేయబోయారంట. అప్పుడు తలుపుల కోసం తెచ్చిన కర్రల్ని అక్కడ పనిచేసే వాళ్ళంతా అక్కడ పెట్టేసి మరుసటి రోజు వచ్చి చూసేసరికి ఆ కట్ల నుంచి చెట్లు అనేది మొలకెత్తాయంట. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న చెట్టు అదే అనేసి అక్కడుండే ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారి ప్రతిమ అయితే ఏర్పాటు చేసుకొని ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది పిల్లలు పుట్టిన వారు అలాంటి వాళ్ళంతా ఇక్కడ ముడుపులు అనేది చెల్లించుకుంటూ ఉన్నారు. అంటే దీన్ని ఏమంటారంటే కొంతమంది పిల్లలు పుట్టిన వాళ్ళు కట్టుకున్న చీర కొంగుని ఒక ఉయ్యాలలాగా ఏర్పాటు చేసుకొని ఈ చెట్టుకైతే కట్టడం జరుగుతుంది. అలా కట్టాక పిల్లలు పుడతారనేది ఇక్కడ ప్రజల నమ్మకం అన్నమాట. సో ఫైనల్గా మేమైతే దర్శనం అయిపోయాక బయలుదేరేసామండి. రిటర్న్ వస్తూ ఉంటే చాలా శారీస్ అనేటివి పెట్టున్నారు. ఏంటబ్బా ఇక్కడ శారీస్ ఉన్నాయనేసి వెళ్ళి చూసాము. సో అవి అమ్మవారికి కట్టిన చీరలంట. సరే అమ్మవారు కట్టిన చీరలు కదా కొనుక్కుందామనేసి వెళ్ళి చూసాము. నిజం చెప్పాలంటే బయట కంటే ఇక్కడే శారీస్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించింది. కానీ అవి అమ్మవారు తాకిన చీరలు కాబట్టి మనం ఎంత ఖర్చు చేసినా కూడా కొంచెం తక్కువే అనే ఫీలింగ్ వస్తుందండి. ఎందుకంటే అమ్మవారు తాకిన చీరలకు మనం వెలకట్టలేము కదా. సో నేను కూడా ఒక శారీ తీసుకొనేసి ఇంకా రిటర్న్ బయలుదేరేసాము. సరే అక్కడ ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి ప్రసాదాలు తీసుకున్నాము. ఇంతలోపలే ఎవరో ప్రసాదాలు కూడా పంచిపెడతా ఉన్నారు. ఫైనల్గా ఆ ప్రసాదాలు తినేసి గుడి ఆవరణం అంతా ఒకసారి మళ్ళీ వెళ్ళి చూసుకొని ఇంటికి వెళ్తే బయలుదేరేసామండి. ఇంకో మంచి ప్లేస్తో మీ అందరి ముందు మళ్ళీ వస్తానని అనుకుంటున్నానండి. అందరికీ బాయ్ అబ్బా, టేక్ కేర్.